ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసును మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమును జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగెద్దోను అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడిచేయునుగాక. అలాగే తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడా, మీ కరుణామలకు స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలు ఇప్పటివరకు పాటల ద్వారా ఈ నామాన్ని స్తుతించారు, ఘనపరిచారు. ప్రభువా, ఈ సమయంలో మీరు రంగం మీదకి రండి. చదువుకున్న వాక్య భాగం నీది నాయన, దాని నుంచి నాయన మీరు మాత్రమే మాట్లాడగలరు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ లోక సంబంధమైనటువంటి మర్మములు, ప్రభువా, వాక్య సంబంధమైనటువంటి గూఢమైనటువంటి విషయాలను తెలుసుకోవటము అది మా పని, మా ప్రభు అది మీ వశములో ఉన్నదని ప్రభువా, దాన్ని మీరు మాకు తెలియజేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఎందుకంటే అబ్రహాము దగ్గరికి మీరు వచ్చినప్పుడు, అయా నా తండ్రి, సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి మీరు వెళుతున్నప్పుడు, తండ్రి ఇదిగో నేను చేయబోయే కార్యమును ఈ భూమి అంతటికి వారసుడగు అబ్రహాముకు నేను దాచదనా అన్నావు ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినాన మేము ఈ భూమిని స్వతంత్రించుకునే వారసులమైనాము తండ్రి. అయా నా తండ్రి, దీనులైన వారు ధనిల వారు భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యం రాయబడింది. ఇదిగో ప్రభువా, మేము ఈ భూమిని స్వతంత్రించుకోబోతున్నాము కనుక ప్రభువా, మేము ఎన్నిక చేయబడిన వారం కనుక ప్రభువా, జరగబోయే సంగతులు నీవు ఏవైతే చెయ్యబోతున్నావో అవన్నీ కూడా నీవు మాకు విప్పి చూపిస్తున్న దేవా, మీకు స్తోత్రము తండ్రి. అన్నాడు అబ్రహాముకి ఏ విధంగా నువ్వు చెప్పావో, ఏ విధంగా అబ్రహాముకు బయలుపరిచావో తండ్రి, ఈనాడు మీ గొర్రె పిల్లకు, మీ వధువుకు ప్రభువా, అయా అతను మీ భార్యకు వాటిని విప్పి చూపిస్తున్న దేవా, మీకు స్తోత్రం ప్రభువా. అయా మీరు రంగం మీదకి రండి ప్రభువా, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వింప చేయమని. అయా నా తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా నాతో పాటు మీ చేతులు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా విశ్వాసాన్ని పెంపొందించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయమని, కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించేది వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి నేను ప్రస్తుతం మంగళగిరి నుంచి వచ్చాను డైరెక్ట్గా. సో మరి దేవుడు ప్రయాణమంతుల్లో కూడా క్షేమంగా కాపాడి తీసుకొని వచ్చాడు సమయానికి. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. మరి గత 2 వారాలుగా మనము ఒక సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే జరగబోయే సంగతులు. ఆమేన్. బైబిల్ ప్రకారం జరగనే ఉన్న సంగతులు. సో జరగబోయే సంగతులు మనం తెలుసుకోవాలని దేవుని చిత్తమైనది అది. ఆమేన్. సో అబ్రహాముకి దేవుడు చెప్పాడు, ఇదిగో నేను చేయబోయేదాన్ని నేను ముందుగా తెలియజేస్తాను, నేను దాచిపెడతాను అన్నాడు ఆయన. ఆమేన్. అలాగే సో మనం ఆయన కుమారులం కాబట్టి, ఆయన వారసులం కాబట్టి, మనకు కూడా దేవుడు జరగబోయే సంగతుల్ని, ఆయన చేయబోయే సంగతుల్ని మనకి ఇప్పుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. సో అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సరే, మంచిది. ఈ ఉదయకాల సమయంలో మరి దానికి కంటిన్యూషన్గా ఈరోజు అంశం ఏంటంటే హర్మెగిద్దోను యుద్ధం. ఆమేన్. సో లాస్ట్ టైం మనం దేని గురించి మాట్లాడుకున్నాం? పునరుద్ధానము, ఎత్తబాటు. ఆమేన్. అంతేనా? పునరుద్ధానం గురించి, ఎత్తబాటు గురించి, అలాగే 3.5 సంవత్సరాల శ్రమలు. ఆమేన్. సో కాబట్టి ఆ శ్రమలు అనేవి రాక మునిపే వధువు
ఎత్తబడుతుంది. ఎందుకంటే శ్రమల గుండా వెళ్ళాల్సిన అవసరం వధువుకి లేదు. ఆమేన్. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ వెల చెల్లించబడింది. హల్లెలూయా. సో ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు శ్రమ పొందినప్పుడే, యేసుక్రీస్తు ఆ శిక్షను భరించినప్పుడే ఆమెలో భాగమైనటువంటి వధువు కూడా ఆ శిక్షను అనుభవించింది. హల్లెలూయా. సో అబ్రహాం ఎప్పుడైతే ఆ మెల్కీసెదెకుకి దశంభాగం కట్టాడో, అబ్రహాం యొక్క ముని మనవడైనటువంటి లేవి కూడా దశంభాగం కట్టినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. సో కాబట్టి అలాగే యేసుక్రీస్తు భార్య ఆయన లోపల ఆ కలువరిశిలువలో ఉన్నది కాబట్టి ఆయన పొందిన శ్రమలు ఆమె కూడా పొందినట్టే. కాబట్టి ప్రవక్త అన్నాడు, ఆమెకి ప్యూరిఫికేషన్ అవసరం లేదన్నాడు, ఆమెకు శుద్ధీకరణ అవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ ఆమె పాపాల నిమిత్తము యేసుక్రీస్తు వెల చెల్లించాడు. ఆమేన్. అందుని బట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. సరే, మంచిది. సో కాబట్టి మనము అనగా వధువు ఎప్పుడు కూడా శ్రమలు గుండా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వధువు మరి ఎవరు వెళ్తారు అని అంటే బుద్ధి లేని కన్యకలు వెళ్తారు. సో వాళ్ళకి ఏమి లేదు అని అంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు. సో కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి రావాలంటే శ్రమల ద్వారా వాళ్ళు శుద్ధి చేయబడి ఆ తర్వాత దేవుని రాజ్యంలోకి వాళ్ళు వస్తారు. ఆమేన్. సో దానికంటే ముందుగా మరి ఎత్తబాటు జరుగుతుందని, ఓకే. సో ఎత్తబాటుకి ముందు పునరుద్ధానము జరుగుతుంది. ఆమేన్. సో ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు దేని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే హర్మగిద్దోను యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆమేన్. సో ప్రియ సహోదర సహోదరులారా, ఇప్పుడు చూడండి, ఎత్తబాటు అయిపోతుంది. ఎత్తబాటు అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఆ శ్రమల కాలం అంతంలో ఏం జరుగుతుంది అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఇద్దరు సాక్షులు ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వస్తారో, సో ప్రకటన 11లో చెప్పబడినటువంటి ఇద్దరు సాక్షులు ఉన్నారు, వాళ్ళే మోషే, ఏలియా. సో వాళ్ళు వచ్చి 1,44,000 మందిని పోగు చేస్తారు. 1,44,000 మందిని వాళ్ళు రక్షించిన తర్వాత వాళ్ళు చంపబడతారు. చంపబడిన తర్వాత వాళ్ళు 3.5 దినాలు వాళ్ళ యొక్క శవాలు ఆ భూమి మీదనే అక్కడే మురికి కాళ్ళ దగ్గర పడి ఉన్నప్పుడు 3.5 రోజుల తర్వాత వాళ్ళకి మరలా జీవం వచ్చి వాళ్ళు బ్రతికి ఆ తర్వాత మళ్ళీ ఆరోహణమై వెళ్ళిపోతారు. ఆమేన్. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పంటే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. సో ఆ యుద్ధం ఏమిటి అని అంటే హర్మగిద్దోను యుద్ధం. ఆమేన్. ఇప్పుడే మనం చదువుకున్నాం. ఆ హర్మగిద్దోను యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హర్మగిద్దోను యుద్ధానికి ఎవరు సేనల్ని, ఎవరు సైన్యాన్ని సమకూరుస్తున్నారు? ఆమేన్. ఇక్కడ ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఒక యుద్ధం జరుగుతుందనంటే 2 పక్షాలు ఉంటాయి. ఆమేన్. సో ఇక్కడ 2 పక్షాలు ఎవరు, ఇరు పక్షాలు ఎవరు అని అంటే ఒక పక్షమేమో సాతాన్ అయితే, ఆమేన్, ఇంకొక పక్షము యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో హర్మగిద్దోను యుద్ధం ఎవరి మధ్య జరుగుతుంది అని అంటే యేసుక్రీస్తుకి సాతానికి మధ్య జరుగుతుంది. ఆమేన్. అయితే అసలు ఈ యుద్ధం జరగాల్సిన అవసరం ఏంటి? ఈ యుద్ధానికి అసలు నేపథ్యం ఏంటి? అసలు ఈ యుద్ధం ఎందుకు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఈ సోదరి సోదరులారా, హర్మగిద్దోను యుద్ధం అనేది అది సడన్ గా వచ్చింది కాదు. కానీ ఆమేన్, అసలు యాక్చువల్గా యుద్ధం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అంటే పరలోకంలోనే ప్రారంభమైంది. ఆమేన్. సో ఎప్పుడైతే ఆ లూసిఫర్ తన దూతలతోటి ఏకమయ్యి ఆ విధంగా దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ విధంగా దేవుడితో సమానంగా కూర్చోవాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడు పరలోకంలో యుద్ధం అనేది ప్రారంభమైంది. అప్పుడు ఆ మిఖాయేలు దూత అలాగే అతనితో పాటు ఉన్నటువంటి దూతలందరూ కూడా ఆ యుద్ధంలో లూసిఫర్ని ఓడించి వాళ్ళు ఏం చేశారంటే ఆ పరలోకం నుంచి వాడిని కింద పడేశారు. ఆమేన్. సో కింద పడేసిన తర్వాత యుద్ధం ముగిసిపోలా. హల్లెలూయా. యుద్ధం ప్రారంభమైంది అక్కడ. హల్లెలూయా. పరలోకంలో యుద్ధము ప్రారంభమైంది, అది భూమి మీదకి వచ్చింది. ఆమేన్. సో భూమి మీద ఎక్కడరా బ్యాటిల్ గ్రౌండ్, ఎక్కడరా యుద్ధం అని అంటే ఈ సోదరి సోదరులారా, ఇది మనుషుల యొక్క మనసుల్లో యుద్ధం ప్రారంభమవుతుంది. ఆమేన్. ప్రవక్త అన్నాడు యుద్ధం ఇప్పుడు ఎక్కడుందనంటే మనుషుల మధ్యలో ఉన్నది. ఎందుకనంటే ప్రవక్త అన్నాడు ఒక యుద్ధం జరగాలి అంటే ఆ యుద్ధం ఎక్కడ చేయాలో ఇద్దరు కలిసి నిర్ణయించుకుంటారంట. ఒక ప్లేస్ అనేది నిర్ణయించుకుంటారు.
సో కాబట్టి పరలోకంలో యుద్ధము ప్రారంభమైంది. సో పరలోకంలో ఎందుకోసం ప్రారంభమైంది యుద్ధం అని అంటే, లూసిఫర్ ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని యొక్క సింహాసనాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నాడు. లూసిఫర్ ఏం చేస్తున్నాడంటే దేవుడు నివసించేటువంటి ఆ ఆలయాన్ని పడగొట్టాలని, ఆ ఆలయంలో వాడు నివాసం చేయాలనేది వాడి ఆలోచన. ఆమేన్. కాబట్టి ఆ ఆలయం ఎక్కడుంటే అక్కడ వాడు ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధంగా దాడి చేసినప్పుడు అక్కడ యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత కిందకి భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ భూమి మీద ఎక్కడ యుద్ధం జరుగుతుందంటే మనుషుల యొక్క మనసుల్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఆమేన్. ఎందుకంటే యుద్ధం జరిగే స్థానం ఇక్కడ ఏమిటి అంటే అది మనిషి యొక్క మనస్సు అయినది. ఎందుకంటే అక్కడే నిర్ణయాలు జరుగుతాయి. ఆమేన్. అక్కడే ఎవరి పక్షాన నువ్వు ఉండాలి అన్న నిర్ణయం జరుగుతుంది. ఆమేన్. సో కాబట్టి యుద్ధం అనేది ఇప్పుడు మానసికంగా జరుగుతూ ఉంది. అయితే ఈ సోదరి సోదరులారా, పరలోకంలో జరిగిన యుద్ధం అది ఆత్మ సంబంధం యుద్ధం కాదు. ఆమేన్. పరలోకంలో జరిగిన యుద్ధం అది భౌతిక సంబంధమైన యుద్ధమే. ఆమేన్. వాళ్ళు అక్కడ నిజంగానే పోరాడారు, నిజంగానే యుద్ధం చేశారు. కాబట్టి లూసిఫరు ఓడిపోయి కిందకి పడగొట్టబడ్డాడు. అలాగే ఈ సోదరి సోదరులారా, ఆ యుద్ధము ఒకానొక దినాన ఎక్కడో చోట ముగింపు పలకాలి దానికి. ఆమేన్. ఆ యుద్ధం ముగించబడాలి. ఆ యుద్ధం అనేది ముగింపుకి రావాలి. ఆమేన్. సో ఆ యుద్ధం ముగింపు ఏదో కాదు కానీ మన ప్రవక్త అన్నాడు అది ఆర్మగిద్దెను యుద్ధం అన్నాడు ఆయన. హల్లెలూయా. సో పరలోకంలో ప్రారంభమైనటువంటి ఆ యుద్ధానికి ముగింపు ఎక్కడిస్తున్నాడు దేవుడు అని అంటే హర్మగిద్దెను యుద్ధంలో ఇస్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి హర్మగిద్దెను యుద్ధం అనేది లూసిఫర్ కి యేసుక్రీస్తుకి మధ్య జరిగేటువంటి ఫైనల్ బ్యాటిల్ అది. ఆమేన్. అది చెట్ట చివరి యుద్ధమైనది. సో కాబట్టి ఆ యుద్ధంలో సాతాను యొక్క అధికారాన్ని దేవుడు కొట్టివేయబోతా ఉన్నాడు. అయితే అది ఆత్మ సంబంధమైన యుద్ధం కాదండి. ఈరోజు చాలా మంది ఏమంటారంటే హర్మగిద్దెను యుద్ధం అనేది ఆత్మ సంబంధమైన యుద్ధము అని చెప్పి అంటున్నారు. కానీ హర్మగిద్దెను యుద్ధం అనేది ఆత్మ సంబంధమైన అది ఫిజికల్ గా జరిగేది. అది భౌతికంగా ఆయుధాలు ఉపయోగించి జరిగేది. హల్లెలూయా. సో ఆ యుద్ధంలో యేసుక్రీస్తు అలాగే ఆయన పక్షాన ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి వధువు కూడా ఆయనతో కలిసి పోరాడబోతా ఉన్నది. హల్లెలూయా. సో అదే హర్మగిద్దెను యుద్ధమైనది. ఆమేన్. అయితే ఈ సోదరి సోదరులారా, ఈ హర్మగిద్దెను యుద్ధానికి ఒకసారి మనం చూస్తే సైన్యాన్ని ఎవరు కూడగడుతున్నారంట అని అంటే ఇప్పుడు చూడండి 12వ వచనం, 6వ దూత తన పాత్రను యూఫ్రటీసును మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. ఆమేన్. మరియు ఆ ఘటసర్పం నోట నుండి క్రూరమృగం నోట నుండి ఎవరెవరు ఘటసర్పం. ఆమేన్. ఘటసర్పం అనగా సాతాను. ఆమేన్. అలాగే క్రూరమృగం నోట నుండి అనగా రోము. ఆమేన్. సో అబద్ధ ప్రవక్త నుండి అనగా ఓకే. సో నోట నుండి కప్ప వంటి 3 అపవిత్రాత్మలు బయలువడలుగా సూచితిని. ఆమేన్. సో అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు. ఆమేన్. సో దేవుడి దినం ఒకటి రాబోతా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఏంది? సర్వాధికారియకు దేవుని మహాదినమున అనగా దేవుడికి ఒక దినం ఉన్నది. ఆమేన్. ప్రభువుకు ఒక దినం ఉన్నది. ప్రవక్త అన్నాడు ఇవి మనుషుల యొక్క దినాలై ఉన్నాయి, ఇవి సాతాను యొక్క దినాలై ఉన్నాయి. కాబట్టి వాడు ఏం చేయాలనుకుంటే ఇప్పుడు చేయగలడు. కానీ ప్రభు దినం ఒకటి రాబోతా ఉన్నది, దేవుడి దినం ఒకటి రాబోతా ఉన్నది. సో ఆ దినాల దేవుడు ఏం చెబితే అదే జరుగుతుంది. సో ఆ దినాల దేవుడి యొక్క పరాక్రమాన్ని మనం చూడబోతున్నాం ప్రవక్త అన్నాడు. ఆమేన్. సో కాబట్టి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు ఆ దేవుడి దినాన ఒక యుద్ధము జరగబోతా ఉన్నది. ఆమేన్. సో జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవాలండి. సో ఎవరెవరి నుంచి వస్తున్నాయంట? కప్పలంటే అపవిత్రాత్మలు సాతాను నుంచి, ఘటసర్పం నుంచి, ఆమేన్, ఆ తర్వాత క్రూరమృగం నుంచి అనగా రోమ్ నుంచి. సో అది ఎట్లా రూమ్ అనేది తర్వాత చెప్తాను నేను. ఓకే. సో క్రూరమృగం అంటే రూమ్ ఎట్లా అవుతుందండి? ఓకే. సో అది నేను తర్వాత ముందు డీటెయిల్స్కి వెళ్తాను, ఫస్ట్ చెప్తున్నాను. ఓకే. క్రూరమృగం అనగా రోమ్ నుంచి, ఆ తర్వాత అబద్ధ ప్రవక్త అనగా పోపు నుంచి. సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంట? ఆ యుద్ధానికి సైన్యాన్ని సమకూరుస్తున్నారంట.
హల్లెలూయా. సో కాబట్టి ఈ సౌదీ సోదరా, ఈ ఎత్తబాటు అయిపోయిన తర్వాత, శ్రమలు అయిపోయిన తర్వాత, ఈ శ్రమల అంతంలో జరిగేటువంటి ఈ యుద్ధానికి ఈ ముగ్గురు కలిసి తమ సైన్యాన్ని సిద్ధపరచుకుంటా ఉన్నారు. ఆమేన్. సో ఈ ముగ్గురు ఎవరి పక్షాన పోరాడుతున్నారు? లూసిఫర్ పక్షాన పోరాడుతున్నారు, సాతాను పక్షాన వాళ్ళు పోరాడుతున్నారు. ఆమేన్. అయితే సాతాను పక్షాన పోరాడే వాళ్ళు తమ సైన్యాన్ని సమకూర్చుకుంటున్నప్పుడు, ఆమేన్, సో యేసుక్రీస్తు కూడా తన పక్షాన పోరాడే వాళ్ళు సమకూర్చుకుంటాడు కదా. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఆ అర్మగిద్దోను ఈ సమకూర్చుకోవడం అనేది ఎప్పుడు జరగాలి మరి? ఆమేన్. యుద్ధం అయిపోయిన తర్వాత, యుద్ధానికి ముందా? యుద్ధానికి ముందే జరగాల సమకూర్చుకోవటం. ఆమేన్. సో ఈ ముగ్గురు, ఓకే, ఈ మూడు కప్పలు అపవిత్రాత్మలు ఇప్పుడు సైన్యాన్ని సమకూరుస్తున్నాయి. ఆమేన్. ఎప్పుడు? హర్మగిద్దోను యుద్ధానికి ముందు. అంటే ఇప్పుడు హర్మగిద్దోను యుద్ధానికి ముందేగా ఉంది. ఇప్పుడు ఈ కాలం ఏది? ఏ కాలం ఇది? ఇది హర్మగిద్దానికి ముందే ఉన్న కాలం, ఇంకా అవలా హర్మగిద్దోను యుద్ధం. ఆమేన్. అంటే ఈ సమయంలో సాతాను తన యొక్క సైన్యాన్ని సమకూర్చుకుంటా ఉన్నాడు. ఆమేన్. ఈ టైంలోనే సాతాను సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు. మరి యేసుక్రీస్తు సైలెంట్గా ఉంటాడా? ఆమేన్. ఆయన యొక్క సైన్యాన్ని కూడా సమకూర్చుకుంటున్నాడు కదా. ఆమేన్. మరి అది ఎప్పుడు జరగాలి? అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. సో అది ఎప్పుడు జరుగుతుందా? ఎలా జరుగుతూ ఉంది? ఆమేన్. ఎలా జరుగుతుంది అంటే, ప్రియ సోదరి సోదరా, 7వ దూత బూర ఊదినప్పుడు, ఆమేన్, సమస్త మర్మాలు కూడా సమాప్తం అవుతాయి. సో ఆ బూర ఊదటం ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన బిడ్డను సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో బూర, ఆయన యేసుక్రీస్తు ఎలా దిగి వస్తాడంట? బలిష్ఠుడైన దూత ఎలా దిగి వస్తాడంట? ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ దిగి వచ్చును. హల్లెలూయా. సో అందులో ఆర్భాటం అనగా షౌట్, కేక. హల్లెలూయా. సో ఆ కేక ఏం చేస్తా ఉందనంటే ఒక వర్తమానాన్ని ఇస్తా ఉన్నది. ఆమేన్. సో ఆ వర్తమానం ఏం చేస్తుందనంటే పరిశుద్ధులకి తిరిగి లేవగలిగేటువంటి పునరుద్ధాన శక్తిని ఇవ్వబోతా ఉన్నది. హల్లెలూయా. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ ఒక చోటకి చేర్చబడి దేవునితో సమకూరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో ఇక్కడ ఏడవ బోర లేదంటే 7వ దూత ద్వారా వచ్చేటువంటి ఆ వర్తమానము, ఆ తర్వాత జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవునికి సైన్యాన్ని సమకూరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. సో దేవుని యొక్క సైన్యాన్ని సమకూరుస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు యుద్ధం చేయాలి అక్కడ. ఆమేన్. మరి దేవుని యొక్క ఓడు యుద్ధం చేస్తా చేయదా? హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం రాయబడింది, వాళ్ళు దేవునితో పాటు అనగా ఆ యేసుక్రీస్తుతో పాటు ఉన్న వాళ్ళు నమ్మకమైన సాక్ష్యం గల వాళ్ళు, నమ్మకస్తులే దేవుని వాక్యంలో రాయబడింది. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనము ఆ హర్మగిద్దోను యుద్ధంలో, ఆమేన్, సో ఆ పెళ్లికి అయిపోయిన తర్వాత, ఆమేన్, సో వాళ్ళు ఎప్పుడైతే ఆ యెరూషలేము పట్టణాన్ని ముట్టడిస్తారో అప్పుడు ఆ హర్మగిద్దోను యుద్ధము అంతంలో మనం వస్తాం యేసుక్రీస్తుతో పాటు. హల్లెలూయా. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్యులందరికీ కూడా, ఎవరైతే గర్వంగా వ్యవహరించారో, ఎవరైతే నేరాలు చేశారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించి వాళ్ళు ప్రవర్తించారో వాళ్ళందరికీ కూడా మనము శిక్ష ఇవ్వబోతూ ఉన్నాము. హల్లెలూయా. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందనంటే ఆ మహాదినాన జరగబోతా ఉంది. దేవుని దినాన ఒకటి, దేవుని దినం అనేది ఒకటి ఉన్నది. సో ఆ దినాన వచ్చేటువంటిది ఏమిటి అంటే అది యుద్ధమై ఉన్నది. హల్లెలూయా. సో ఆ యుద్ధానికి సాతానుడు తన సైన్యాన్ని సమకూరుస్తా ఉన్నాడు, అలాగే యేసుక్రీస్తు కూడా తన సైన్యాన్ని సమకూరుస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఆల్రెడీ ఈ వర్తమానం ఆ పని చేస్తా ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అది హర్మగిద్దోను యుద్ధం యొక్క బ్యాక్గ్రౌండ్ అది. ఆమేన్. అయితే ఆ మహాదినాన లేదంటే ఆ యేసుక్రీస్తు యొక్క దినాన, దేవుని దినాన ఏం జరుగుతుందంట? ఆమేన్. ఆ యుద్ధాన్ని ఏం జరుగుతుంది అని చెప్పంటే ప్రియ సోదరి సోదరులారా, 19వ వచనం, 17వ వచనం, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైందని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను.
అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టిన వదులుకొని అట్టి మహాభూకంపం కలగలేదు. అది అంతా గొప్పది. అనగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ. ఆమె దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన దినాన యుద్ధం చేస్తా ఉన్నాడు. సో ఈ డిస్క్రిప్షన్ అంతా ఎవరంతా దేనికి సంబంధించిందని అంటే అది ఆ అర్మగిద్దీన్ యుద్ధంలో జరిగేటువంటి డిస్క్రిప్షన్ ఇది. హల్లెలూయా. సో ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములైన అన్ని జనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. మహాబబులోనగా అది రోమయ్యన్నది. హల్లెలూయా. సో ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయాను, పర్వతములు కనబడకపోయాను. 5 మణుగుల బరువు 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు. ఎంత బరువు అంటే 5 మణుగులు అంటే దాదాపు 50 కేజీల మడుగు అంటే ఎంత? 100 పౌండ్లు. యాక్చువల్గా 100 పౌండ్లు అంటే 50 కేజీలు. ఆమేన్. సో 50 కేజీల బరువు గల మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనది. నా మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. హల్లెలూయా. సో ఇదంతా కూడా ఆ హర్మగిద్దోను యుద్ధం అనగా దేవుని దినాన వచ్చేటువంటి ఆ హర్మగిద్దోను యుద్ధంలో ఏం జరగబోతుంది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ యుద్ధంలో ఎవరెవరికి యుద్ధం జరుగుతూ ఉంది అంటే అక్కడ ఎవరెవరు ఉంటారంటే ఆ యుద్ధంలో ఫస్ట్ ఘటసర్పం ఉంటుంది. ఆమేన్. ఆ తర్వాత క్రూరమృగం ఉంటుంది. ఆ తర్వాత అబద్ధ ప్రవక్త ఉంటాడు. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులారా ఇంకా ఎవరుంటారంటే ఆ క్రూరమృగం ఒకసారి చూడాలి. ఓకే, 3 ఉన్నాయి. ఏమున్నాయి? ఘటసర్పం ఉంది, క్రూరమృగం ఉంది, అలాగే అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఆ క్రూరమృగం అంటే ఎవరు? క్రూరమృగం అనగా రోమ్ అని చెప్పాను. ఆమేన్. సో ఆ రోమ్ ఒకసారి మనము చూద్దాం. సో రోమ్ ఎలా ఉంటుంది? 17వ అధ్యాయం, ప్రకటన 17. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను. ఆమేన్. సో ఈమె ఎక్కడ కూర్చుందంట? వేశ్య ఉన్నది. ఆ వేశ్య ఎక్కడ కూర్చుందని రాబడింది? విస్తార జలముల మీద. ఆమేన్. సో జలములు అనగా మనుషులు, జనములు అనగా అనేక భాషలు మాట్లాడేవాళ్ళు, జనములు అనగా దేశాలు అని ప్రవక్తున్నాడు. ఆమేన్. సో జలముల మీద ఆమె కూర్చున్నట్టుగా కనబడుతూ ఉంది. ఆమేన్. అలాగే భూరాజులు ఆమెతో విభచరించిరి, భూనివాసులు ఆమె విచార మధ్యములో మత్తులేరు. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని, ఇప్పుడు చూడండి, 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఆమె ఫస్ట్ చూసినప్పుడు ఏం కనపడిందండి? ఒక స్త్రీ నీళ్ల మీద కూర్చుంది. ఆమె వేశ్య అని చెప్పబడింది. ఆమె కూర్చుంది అక్కడ నీళ్ల మీద. ఇక్కడ ఏం రాయబడింది? ఆత్మవశుడే నేను పైకి వెళ్ళినప్పుడు ఆమేన్ దేవదోష నామంతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండే ఒక స్త్రీని చూచి తిని. ఆమేన్. సో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎక్కడ కూర్చుంది? మృగం మీద కూర్చొని ఉంది. ఆమేన్. చూచి తిని ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడి ఏ విధమైన కార్యములతోనూ తాను చేయించిన విచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని నిండెను. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. హల్లెలూయా. యాక్చువల్గా ఇది మర్మమైన బబులోను. సో బబులోను కాదండి, మర్మమైన బబులోను అనగా అది రోమ్ అన్నది. ఆమేన్. సో బబులోనే ఇప్పుడు రోముగా మారింది. ఆమేన్. సో కాబట్టి ఆ స్త్రీ ఎవరనంటే అది రోమ్ అన్నది. ఆమేన్. మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను. చూడండి, ఆ స్త్రీ రోమని ఎట చెప్తున్నావు? ఆమేన్. రోమన్ సంఘం అని ఎట చెప్తున్నావు?
ఆమేన్. ఎలా చెప్తావు దానికి అని అంటే ప్లీజ్ సోదరులారా, మనం చరిత్ర చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇవన్నీ కూడా యోహాను రాస్తున్నప్పుడు జరగలేదండి. ఆమేన్. ఆ తర్వాత జరిగినాయి, ఇప్పటికివి జరిగిపోయినాయి. ఆమేన్. ఎక్కడ జరిగినవి అని అంటే 7 సంఘకాలాల్లో జరిగినాయి. హల్లెలూయా. సో 7 సంఘకాలాల్లో జరిగిన సంగతులు అవి చరిత్రగా రాయబడ్డాయి. ఆమేన్. సో ఆ చరిత్ర కూడా చూస్తేనే మనకి ఒక ఐడియా వస్తుంది. ఆమేన్. ఈ స్త్రీ ఎవరు అన్న ఒక ఐడియా వస్తుంది. ఆమేన్. అయితే దానికి సంబంధించినటువంటి క్లూస్ ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఓకే, ఈ వేశ్య రోమన్ క్యాథలిక్ సంఘం అని చెప్పడానికి రుజువులు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఏంటంట అని అంటే చూడండి, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తులీడు చూచితిని. ఆమేన్. సో అనగా ఆమె ఎవరు చంపిందంట? పరిశుద్ధులను చంపిందంట. ఆమేన్. అలాగే యేసు యొక్క హతసాక్షులను చంపిందంట. అంటే యేసుకు సాక్షులుగా ఉన్న వాళ్ళనే చంపింది. ఆమేన్. అంటే ఇది ఎప్పుడు జరుగుతా ఉంది? యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఏముందా? యేసు అన్న మాట వచ్చిందంటే యేసుక్రీస్తు తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ. హల్లెలూయా. సో ఎవరు చంపుతా ఉందంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని చంపుతుందేమో. ఆమేన్. సో అనగా పరిశుద్ధుల్ని, అనగా దేవుని యొక్క వాక్యం పక్షాన నిలబడ్డ వాడిని చంపుతా ఉన్నది ఈ వేశ్య. హల్లెలూయా. మరి ఇది రోమన్ క్యాథలిక్ గా ఇంకేంటి మరి? ఎందుకనంటే మనం చరిత్రలో చూస్తే రోమన్ క్యాథలిక్ సంఘమే ఆమేన్ తమ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా చంపుకుంటా పోయింది. ఆమేన్. వాళ్ళ యొక్క రక్తాన్ని చిందించింది ఎవరు అని అంటే రోమన్ క్యాథలిక్ సంఘం తప్ప మరి ఏది కూడా కనబడలేదు మన చరిత్రలో. హల్లెలూయా. సో కాబట్టి ఈ వేశ్య ఎవరంటే అది రోమన్ క్యాథలిక్ సంఘం అని మనకి ఇక్కడ తెలుస్తా ఉన్నది. ఆమేన్. అప్పుడు నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా 7వ వచనం, ఆ దూత నాతో ఇట్లా నేను నీవేం ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని కూర్చున్న మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయించిన క్రూరముల మర్మమును కూర్చున్న మర్మమును నేను నీకు తెలిపేదను. సో స్త్రీకి సంబంధించిన మర్మాన్ని, అలాగే ఆ స్త్రీ కూర్చున్న మృగం యొక్క మర్మాన్ని నేను నీకు చెప్తాను. ఆమేన్. నీవు చూసిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. హల్లెలూయా. అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చుటకును నాశమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుతురు. మృగం గురించి మర్మం చెబుతాను అంటాడు ఆయన. ఆమె చెబుతాడని ఆయన ఏమంటున్నాడు? ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు అంటున్నాడు. ఆమె నీకు అర్థమవుతుందా? సో ఆ వేశ్య గురించి మర్మాన్ని చెప్తాను, అలాగే మృగం గురించి మర్మాన్ని చెప్తాను అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ మర్మం ఎట్లా చెబుతున్నాడు ఆయన? ఏమంటున్నాడు? ఆ మర్మం ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు, మళ్ళీ అది రాబోతుంది. హల్లెలూయా. ఏంటా మర్మం? ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు, మరలా అది రాబోతా ఉన్నది. ఆమేన్. సో ఇప్పుడు చూడండి, వారు మృగం ఉండేనే కానీ ఇప్పుడు చూడండి, జీవగ్రంథం ముందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండేనే కానీ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చిన సంగతి అంటే రాబోతుంది అన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆమేన్. ఆ 7 తలలు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ మృగం గురించి డిస్క్రిప్షన్ ఏం చెప్తున్నాడంటే ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు, మళ్ళీ రాబోతుంది. ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు, రాబోతుంది. ఆమేన్. అది ఏమిటనంటే అసలు ఆ మృగం ఏంటంట? ఆమేన్. ఇప్పుడు చూడండి, అది గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు, రాబోతుంది. ఓకే. ఆ తర్వాత 9వ వచనం, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఆమేన్. మృగానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఆమేన్. సో ఆ 7 తలలు ఏంటంట? ఆ స్త్రీ కూర్చున్న కొండలు. ఆమేన్. 7 కొండలు మరియు 7 రాజులు కలరు. అంటే దాని అర్థం ఏంటంటే 7 తలలు ఒక పక్కేమో 7 కొండలను సూచిస్తున్నాయి. ఆ పక్కన ఆ మహావేశ ఏ కొండల మీద అయితే కూర్చుందో
ఆ కొండల్ని చూపిస్తున్నాయి. ఆమేన్. ఇంకొకటి అవి 7 రాజులుగా చూపిస్తున్నాయి. హల్లెలూయా. సో 7తో పాటు అతడు 7 రాజులు గారు చూడండి, 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతను ఇంకొంచెం కాలము ఉండవలను. అంటే వీళ్ళు ఈ 7 రాజులు ఎవరనంటే వీళ్ళు రోమాకి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజులే ఉన్నారు, ఫిజికల్ గా భౌతిక సంబంధించిన రాజులే. అయితే అందులో 5 వెళ్ళిపోయారు, వాళ్ళ కాలం అయిపోయింది. ఇప్పుడు రావాల్సినవాడు ఇప్పుడున్నవాడు ఒకడున్నాడు, వాడెవడు 6వ వాడు ప్రవక్త అన్నాడు. వాడెవడంటే నీరో చక్రవర్తి అన్నాడు. ఆమేన్. అలాగే 7వ వాడు ఇంకా రాలేదో రాబోతున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు చూడండి, కడమవాడు ఇంకనూ రాలేదు, చివరి వాడు అంటే 7వ వాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతను కొంచెం కాలం ఉండవలను, వచ్చినప్పుడు కొంచెం కాలం వాడికి టైం ఇవ్వబడుతుంది. ఇప్పుడు చూడండి, ఉండినది ఇప్పుడు లేనిది నాయన ఈ క్రూరము. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు దాని గురించి? ఆమేన్. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఆమేన్. అయినా ఈ క్రూరముఖము ఆ 7తో పాటు ఒకడున్నాయి ఉండి. హల్లెలూయా. 7 రాజులు ఉన్నారంట. ఓకే, ఆ 7 రాజులు ఎవరు దేన్ని చూపిస్తున్నాయంట? 7 తలలో 7 రాజులు చూపిస్తున్నాయి. ఆమేన్. అలాగే ఇంకా బైబిల్ ఏం చెప్తుందనంటే 8వ వాడు కూడా ఉన్నాడు. ఆ 8వ వాడు అంటే ఆ మృగమే. ఆమేన్. ఆ మృగానికి ఉన్న తలలో 7 రాజులు చూపిస్తే ఆ మృగంతో సహా తానే ఒక రాజుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎంతమంది రాజులు? 8 మంది. హల్లెలూయా. సో 8 మంది. ఓకే, తానే 8వ రాజు అగుచు నాశనమునకు పోవును. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న 8 మందిలో 7 రాజులేమో భౌతిక సంబంధమైన రాజులు, కానీ 8వ రాజు సంబంధం ఏంటంటే 8వ రాజు ఎవరంటే ఆ మృగమే. 8వ రాజు ఎవరు? ఆ మృగమే. ఆ మృగానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏంటి మరి ఇప్పుడు అని అంటే ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఆమేన్. ఇంక రాబోతుంది. ఒకప్పుడు ఉంది ఏంటి? ఆ మృగం రాజే. ఆ మృగం కూడా ఒక రాజే, కానీ దాని యొక్క వివరణ ఎలా ఉందనంటే ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు, రాబోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రవక్త నాడు అది సక్సెషన్ ఆఫ్ పోప్స్ అన్నాడు. అంటే పోపులు ఒకరి తర్వాత ఒకరు రావడం. ఆమేన్. సో ఈరోజు ఒక పోపు ఉంటాడు, అతను వెళ్ళిపోతాడు, ఇంకొక పోపు వస్తాడు. ఆమేన్. అతను వెళ్ళిపోతాడు, ఇంకొక పోపు వస్తాడు, అతను వెళ్ళిపోతాడు, ఇంకొక పోపు వస్తాడు. అంటే సో అదేంటంటే సక్సెషన్, అంటే ఆ పోపులు ఒకరి తర్వాత ఒకరు రావడాన్ని సూచిస్తా ఉన్నది. ఆమేన్. సో అదే 8వ రాజు అయి ఉన్నాడు. సో 8వ రాజు ఎవరు అని అంటే ఈ మృగమై ఉన్నాడు. 8వ రాజు ఎవరు? మృగము. ఈ మృగము ఎవరనంటే ఒకడు వస్తాడు, పోతాడు, మళ్ళీ ఇంకొకడు వస్తాడు, పోతాడు, మళ్ళీ ఇంకొకడు వస్తాడు, పోతాడు. ఏంటి ఆ మృగం అని అంటే ఆడే పోపోయి ఉన్నాడు. హల్లెలూయా. సో తానే 8వ రాజు అయి ఉన్నాడు. సో పోపు రాజా? ఆమేన్. పోపు రాజా అనంటే ఒక భౌతిక సంబంధమైనటువంటి రాజు కాదు, కానీ అతను ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యానికి రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇటలీ అనేది ఒక దేశం. ఆమేన్. సో దానికి ఒక రాజు ఉంటాడు, ఒక రాష్ట్రపతి ఎవరో ఉంటారు. కానీ ఆ ఇటలీకి ఆనుకొని అక్కడ వాటికన్ నగరం ఉన్నది. ఆమేన్. సో ఆ వాటికన్ సిటీకి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజే పోపోయి ఉన్నాడు. ఆమేన్. నిజానికి ఇటలీని కూడా కంట్రోల్ చేస్తుంది ఎవరంటే పోపే. సో పేరుకి రాజు కాదు, కానీ రాజ్యాధికారం ఉండదు అతను. ఆమేన్. అందుకోసమే అతనికి కిరీటం పెట్టబడిందని రాయబడింది. ఆమేన్. ఇది తెలుసా పోపు కిరీటం ఉందని? ఎన్ని 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 కోణాలు ఉంటాయి దానికి? 3 కోణాలు కలిగినటువంటి కిరీటం పెట్టబడింది. ఆమేన్. సో కాబట్టి అతడు ఎందుకు కిరీటం పెట్టబడి అంటే నిజంగా అతనికి అధికారం ఉంది, తన రాజుగా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఆ మృగం ఎవరనంటే పోపోయి ఉన్నాడు. ఆమేన్. రైట్. ఇప్పుడు సో ఆ యుద్ధానికి, ఆ హర్మగిద్దెను యుద్ధానికి ఎవరెవరు వెళ్తున్నారు? మృగం ఉంటది. ఆమేన్. సో మృగంతో పాటు ఇంకా ఎవరు వెళ్తారు, ఎవరుంటారు అక్కడ అని చెప్పంటే ఇది చూడండి, 12వ వచనం. నీవు చూసిన ఆ 10 కొమ్ములు
10 మంది రాజులు తల్ల గురించి చూసినప్పుడు 7 తల్ల గురించి చూసాం. ఆ మృగమే 8వ రాజు. 7 తలలో 7 రాజులు అయితే ఆ మృగమే 8వ రాజు. ఓకే, అలాగే ఆ మృగానికి ఏమున్నాయి? ఇంకా కొమ్ములు ఉన్నాయి. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. ఈ 10 కొమ్ములు ఎవరంట? వీళ్ళు కూడా రాజులేనంట. ఆమె వీళ్ళు కూడా రాజులే. నీవు చూస్తున్న ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు. ఆమె ఇంతవరకు వాళ్ళకి రాజ్యము లేదు. కానీ ఒక గడియ క్రూరముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. ఆమె వీళ్ళు రాజులు కాదు కానీ రాజుల్లాగా అధికారం పొందుతారంట. హల్లెలూయా. ఎవరు? ఈ 10 మంది రాజులు. ఆమె సో ప్రవక్త తీసుకున్నానంటే వీళ్ళు రాజులు కాదు కానీ రాజుల అధికారాన్ని పొందుతారంటే వీళ్ళు ఎవరంటే నియంతలు అన్నాడు ప్రవక్త. వీళ్ళెవరు? నియంతలు. సో ఈరోజు మీరు చూసుకుంటే నియంత ఉన్న ఏ దేశాన్ని తీసుకున్నా ఆ దేశంలో ఏమి ఇజం ఉందంటే కమ్యూనిజం ఉంది. ఆమె సో కమ్యూనిజం ఎక్కడున్నా సరే అక్కడ ఒక నియంత ఉంటున్నాడు. ఆమె రష్యా వ్లాదిమిర్ పుతిన్ ఓకే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ అతను ఒక నియంతలాగానే వ్యవహరిస్తాడు. చైనాలో కూడా రాజు అంటే ప్రజలు ఎన్నుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలా పరిపాలన చేస్తారంటే ఒక నియంతలాగా పరిపాలన చేస్తారు. ఆమె అలాగే ఉత్తర కొరియానా దక్షిణ కొరియానా కిమ్ జోంగ్ ఓకే కిమ్ సో అతను కూడా ఒక నియంత అయినాడు. సో వాళ్ళు కూడా కమ్యూనిస్టులే. ఆమె సో కమ్యూనిస్టులను చూసుకుంటే మనం వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు నియంతలాగా ఉన్నారు. ఆమె సో ఈ నియంతలు ఎవరు అంటే ఈ 10 మంది రాజులు ఎవరంటే వాళ్ళు కమ్యూనిస్టు రాజులు ఉన్నారు. ఆమె కమ్యూనిస్టు నియంత్రణ ప్రవక్తున్నాడు. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరా ఈ కమ్యూనిస్టు నియంతలు అలాగే ఈ పోపు ఆమె అలాగే ఆ వేశ్య ఓకే వీళ్ళందరూ కలిసి ఎవరి మీదకి వస్తారు? దేవుడి మీదకి వస్తారు. యేసుక్రీస్తు యుద్ధం చేయడానికి వాళ్ళందరూ కూడా సమకూర్చబడుతున్నారు. అయితే ఇంకా మనం ముందు చదివితే ఆ 10 మంది రాజుల గురించి ఇప్పుడు ఇంకా ముందు చదువుతాం. ఆమేన్. 13వ వచనం వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగములకు అప్పగింతురు. ఆమేన్. సో ఈ 10 మంది రాజులు కూడా వాళ్ళు ఎవరికి ఇస్తారంటే బలాన్ని అధికారాన్ని పోపుకి ఇస్తారు. మృగానికి ఇస్తారు. ఆమేన్. అప్పగింతురు. వీరు 14వ వచనం వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని వీళ్ళందరూ కలిసి ఎవరితో యుద్ధం చేస్తున్నారు? గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తుతో యుద్ధం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. సో ఈ యుద్ధం ఏంటి మరి? హర్మగిద్దోను యుద్ధం ఏంటి? ఆమేన్. సో ఈ హర్మగిద్దోను యుద్ధానికి వీళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు. హల్లెలూయా. ఆ మృగము ఆ 10 మంది రాజులు అనగా ఆ కమ్యూనిస్టు దేశాలు అనగా రష్యా చైనా ఆమేన్ సో నార్త్ కొరియా ఇవన్నీ కూడా ఏకమయ్యే రాబోతా ఉన్నాయి. ఆమేన్. సో ఆ తర్వాత రోమన్ కాథలిక్ సంఘము ఆమేన్ ఆ కప్పలు వంటి అపవిత్రాత్మలు వచ్చి ఎవరిని పోగు చేస్తా ఉన్నాయి? ఆమేన్. ఎవరిని పోగు చేస్తా ఉన్నాయంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను పోగు చేస్తుంది. హల్లెలూయా. ఇటు మీరు గమనించండి ఈ కప్ప వంటి అపవిత్రాత్మలు ఏం పోగు చేస్తున్నాయంటే ఏమంటారు దాన్ని మత సంబంధమైనటువంటి వాళ్ళని పోగు చేస్తుంది. హల్లెలూయా. మత సంబంధమైన అంటే రోమన్ కాథలిక్ సంఘము ప్రొటెస్టెంట్లు ఆమేన్ అంటే లోదరన్స్ ఓకే పెంతుకోస్తోళ్ళు వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసే పనులు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు ఉన్నారా లేదా? ఆమేన్. సో ఓల్డ్ చర్చ్ కౌన్సిల్ ఏంటి అని అంటే ఈ గ్యాదరింగ్ ఈ 3 కప్పలు అంటే అపవిత్రాత్మలు ఏం చేస్తా ఉన్నాయంటే వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేస్తా ఉన్నాయి. అనగా ఆ దేశాలన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా ఏకమయ్యే ఒకనొక దినాన ఆ హర్మగిద్దోను యుద్ధంలో ఎవరితో యుద్ధం చేస్తానంటే యేసుక్రీస్తుతో యుద్ధం చేయబోతా ఉన్నాయి. ఆమేన్. సో కాబట్టి ఒక పక్క మత సంబంధమైనటువంటి విషయాల ద్వారా అందరినీ ఏకం చేస్తా ఉన్నారు. ఇంకొక పక్క కమ్యూనిస్టు దేశాలన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. ఆమేన్. ఇంక మిగిలింది ఎవరు దేశం ప్రపంచంలో? ఆమేన్. ఉన్నది వీళ్ళే కదా ప్రపంచంలో ఉన్నది ఎవరంటే మత సంబంధమైనటువంటి దేశాలు అనగా రోమన్ కాథలిక్ డామినేట్ గా ఉన్న దేశాలు అలాగే ఇంకో కొన్ని దేశాలేమో ప్రొటెస్టెంట్ డామినేట్ గా ఉన్న దేశాలు. సో ఇవన్నీ కలుస్తున్నాయి. ఆ తర్వాత కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా కలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే ప్రపంచంతో ఏకమైనట్టే.
హల్లెలూయా. సో వీళ్ళందరూ ఏకమై ఎవరి మీదకి వస్తున్నారు? యేసుక్రీస్తు మీదకి. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మీదకి వచ్చినప్పుడు మీ సోదరి సోదరు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. గొర్రెపిల్లతో యుద్ధం చేతులు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున ఆమె తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే. యేసుక్రీస్తు ఒక్కడే లేడండి. హల్లెలూయా. ఆయన కూడా సైన్యం ఉంది, ఆయన కూడా సమకూర్చుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఈ కప్ప వంటి 3 అపత్రాలు ఏ విధంగా సమకూరుస్తున్నాయో ఆ యుద్ధానికి ఆమె యేసుక్రీస్తు కూడా తన వారిని సమకూర్చుకుంటా ఉన్నాడు. ఆయనకి ఎట్లాంటి వాడు కావాలంట? పిలవబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకం అన్న వారే ఉన్నందున. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధంగా ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. హల్లెలూయా. సో ఈ రోజు యేసుక్రీస్తుతో పాటు నేను యుద్ధం చేస్తానంటే అని చెప్పి ఎవరు పడిపోవడానికి లేదు. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు కనుక నమ్మకస్తులు కాకపోతే, వాళ్ళు కనుక పిలవబడిన వాళ్ళు కాకపోతే ఆమేన్ ఆ యుద్ధానికి వాళ్ళు భయపడి పారిపోతారు. కానీ యేసుక్రీస్తుతో పాటు ఉన్న వాళ్ళు ఎవరంట? పిలువబడిన వారు. హల్లెలూయా. వాళ్ళు ఏర్పరచబడిన వారు. ఆమేన్. వాళ్ళు నమ్మకమైన వారు అయినారు. హల్లెలూయా. సో కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు గెలుస్తున్నాడంట. హల్లెలూయా. చూడండి ఎలా రాశారు, చూడండి ఇక్కడ ఏం రాశారు? ప్రభువులకు ఆయన ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైన. ఎందుకు ప్రభువులు ఎవరు? ఆమేన్. నువ్వు నేనే ప్రభువులు. ఆమేన్. ప్రభువులు ఉన్నారంట. ఆ ప్రభువులు అందరికీ కూడా ఆయన ప్రభువు అంట. ఆమేన్. దావీదు నా ప్రభువు ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు. హల్లెలూయా. సో మనం ఎవరు అని అంటే మనం ప్రభువులమై ఉన్నాం. మనం ఎవరు అంటే రాజులమై ఉన్నాం. ఆమేన్. సో రాజులకు రాజు అంటే యేసుక్రీస్తు. ఆమేన్. మరి ఈ రాజులు ఎవరు అంటే నువ్వు లేవు. హల్లెలూయా. ఆయన ప్రభు అయినాడు కాబట్టి మనం కూడా ప్రభువులమై ఉన్నాం. కాబట్టి మనందరికీ ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. సో ఆయన ప్రభువులకు ప్రభువు అయినందున ఆమేన్ రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. హల్లెలూయా. సో యేసుక్రీస్తు పాటు యుద్ధం చేసి ఆయన గెలవాలంటే మనము నమ్మకమైన వాళ్ళు ఉండాలి, పిలువబడిన వాళ్ళు ఉండాలి, మనకు ఆల్రెడీ ట్రైనింగ్ ఉండాలి. హల్లెలూయా. సో ఈ భూమి మీద ఇప్పుడు యేసుక్రీస్తు తనని రిక్రూట్ చేసుకుంటా ఉన్నాడు. ఆమేన్. యుద్ధానికి కావాల్సిన సైనికులను ఆయన రిక్రూట్ చేసుకుంటా ఉన్నాడు. ఆ జాబులో తీసుకుంటా ఉన్నాడు. తీసుకుంటున్నప్పుడు ఆయన అనేకమైన టెస్టులు పెడతా ఉంటాడు. హల్లెలూయా. అనేకమైన పరీక్షలు పెడతా ఉంటాడు. సో కాబట్టి ఆ పరీక్షల్లో ఎవరు నెగ్గుతారు అని అంటే ఎవరైతే ఏర్పరచబడ్డారో వాళ్ళే నెగ్గుతారు. ఆమేన్. సో ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో వాళ్ళే నెగ్గుతారు. ఆమేన్. ఎందుకు అని అంటే ప్రియ సోదరి సోదరులారా, వాళ్ళు మాత్రమే సత్యాన్ని ప్రేమించే వాళ్ళే ఉంటారు. ఆమేన్. ఎందుకనంటే ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని పక్షాన నిలబడే వాళ్ళగా ఉండాలి అంటే యేసుక్రీస్తుని ప్రేమించే వాళ్ళే ఉండాలి. అనగా సత్యాన్ని ప్రేమించే వాళ్ళే ఉండాలి. అనగా వాక్యాన్ని ప్రేమించే వాళ్ళే ఉండాలి. హల్లెలూయా. సో ఈ రోజు మీరు చూసుకుంటే మనకు అనేకమైనటువంటి శ్రమలు వస్తున్నాయి, అనేకమైనటువంటి శోధనలు వస్తున్నాయి. అయినా సరే నువ్వు ఎందుకు యేసు ప్రభువుని ఇంకా ప్రేమిస్తున్నావు? ఆమేన్. నువ్వెందుకు ఇంకా వాక్యాన్ని నమ్ముతున్నావు? ఆమేన్. నువ్వెందుకు ఇంకా సంఘానికి వస్తా ఉన్నావు? నువ్వెందుకు ఇంకా ఆరాధన చేస్తున్నావు దేవునికి? ఆమేన్. సో కొడుకు చనిపోయాడు, కూతురు చనిపోయారు. ఆమేన్. సో మన కుటుంబాల్లో జరగాల్సిన అన్ని నష్టాలు జరిగినాయి. ఆమేన్. అయినా సరే మనం యేసుక్రీస్తుని ఇంకా ప్రేమిస్తానే ఉన్నాం. హల్లెలూయా. సో దానికి కారణం ఏంటి అని అంటే మన లోపల ఏదో ఉంది. ఆమేన్. సో అది ఏమిటనంటే అది ఏర్పాటై ఉన్నది. అదేమిటంటే అది ఎన్నికై ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి మనం ఏం చేయలేము ఇంకా. ఆమేన్. సో ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వేరే వాడితే ఏమంటాడు, ఇన్ని కష్టాలు ఎవడు పడతాడు బాబు, యేసుప్రభువుని నమ్ముకుంటే ఇన్ని బాధలు వస్తాయని చెప్పంటే నేను అసలు వచ్చేవాడే కదా ఎంత దూరం అని చెప్పి వెళ్ళిపోయేవాడు. కానీ మనం ఎందుకు నిలబడుతున్నాం ఇక్కడ? మన కష్టాలు లేవా? మనకు బాధలు లేవా? ఉన్నాయి. అయినా సరే ఇంకా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం మనం. ఆమేన్. సో దానికి కారణం ఏంటి? అది ఎన్నికై ఉన్నది. ఆమేన్. సో మన లోపల ఆ జీవులు దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఆ జీవాన్ని దేవుడు లోపల పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తట్టుకొని నిలబడగలుగుతున్నాం. సో ఈ తట్టుకొని నిలబడుతుంటే ఏంటి? ఇది ట్రైనింగ్ అన్నది.
హల్లెలూయా. సో మనకి మిలిటరీకి మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఆమేన్. సో సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ రోజు ఎలా ఉంటాం మనం? ఏలాగా ఉంటాం. ఆమేన్. సో బలం ఉండదు, ఏముండదు, కానీ సెలెక్ట్ చేశారు. హల్లెలూయా. సో సెలెక్ట్ చేసిన తర్వాత నీకు ట్రైనింగ్ ఇచ్చే కొద్ది ఎలా ఉంటుంది? ఆమేన్. సో నీకు కండలు అనేవి బలపడుతూ ఉంటాయి. ఆమేన్. నీ స్టామినా పెరుగుతూ ఉంటుంది. ఆమేన్. సో నీ శక్తి పెరుగుతూ ఉంటుంది. సో నీ యొక్క ఎబిలిటీ అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. చివరికి ట్రైనింగ్ పూర్తి అయ్యడానికి ఎట్లా ఉంటుంది? మొత్తం 6 ప్యాక్ వచ్చి ఉంటుంది. ఆమేన్. సో బాడీ అంతా కూడా దృఢంగా తయారై ఉంటుంది. నువ్వు ఏ ఆయుధం ఇచ్చినా సరే దాన్ని వాడగలిగినటువంటి ట్రైనింగ్ నీకు ఉంటుంది. ఆమేన్. అప్పుడు అంటాం, కానీ నాకు గన్ను ఇవ్వండి, ఎక్కడ శత్రువు చెప్పండి వేసేస్తానని చెప్పి అంటా ఉంటాం. హల్లెలూయా. సో అదేంటంటే నీకు ట్రైనింగ్ పూర్తయింది. ఆమేన్. సో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మనం దేనికోసం వెయిట్ చేస్తూ ఉంటాం? యుద్ధం కోసం వెయిట్ చేస్తున్నాం. హల్లెలూయా. అలాగే ఈ రోజు మనము యేసుక్రీస్తు మనల్ని ట్రైన్ చేస్తా ఉన్నాడు. ఈ భూమి మీద కష్టాలు, బాధలు ఇవన్నీ ఏంటంటే మనల్ని దేవుడు యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఒకనొక దినమా యుద్ధం రాబోతా ఉన్నది. ఆ యుద్ధంలో యేసుక్రీస్తు పక్షాన పోరాడాల్సిన మనము ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఉంటేనే ఆ రోజు నిలబడగలం. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు పాటు ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు నమ్మకస్తులే ఉన్నారు, వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలవబడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆమేన్. యేసుక్రీస్తు యుద్ధానికి గెలవబోతా ఉన్నాడు. ఆమేన్. సో ఈ విధంగా రాసి చూడండి. ఆమేన్. సో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరియు ఆ దూత నాతో ఎలాగో చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు, ప్రజలను, జన సమూహములను చూడండి. ఆ వేశ్య ఎక్కడ కూర్చుంది? జలాల మీద కూర్చుని. ఆమేన్. ఆ జలాలు ఎవరంట? జన సమూహాలు, జనములను, ఆయా భాషలు మాట్లాడు అని సూచించు. ఆమేన్. అనగా ప్రజలు. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిని గాను చేసి దాని మాంసం భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. ఇదేంటి? ఆ వేశ్య కూర్చుందే ఆ మృగం మీద. ఆమె కానీ ఆ మృగం ఏం చేస్తుంది? ఎవరు ద్వేషిస్తున్నారంట ఆ వేశ్యని? మృగం కాదు. హల్లెలూయా. ఎవరు ద్వేషిస్తున్నారంటే చూడండి. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితే అని రాస్తుంది కదా తెలుగులో. ఇంగ్లీష్లో ఏముందంటే ఆ మృగం మీద 10 కొమ్ములను చూచితే అని ఉంది. ఆమేన్. ఆ మృగమునకున్న 10 కొమ్ములు చూచితే అని ఉంది. ఓకే, ఇక్కడ ట్రాన్స్లేషన్ కొంచెం తేడా చేశారు. ఓకే, సో ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను నేను. నీవు 16వ వచనం. అండ్ the 10 horns which thou sawest upon the beast. ఓకే, 10 కొమ్ములు గల మృగం లేదు ఇక్కడ. మృగానికి ఉన్న 10 కొమ్ములు అని ఉంది. ఆమేన్. మృగానికి ఉన్న 10 కొమ్ములు. ఆమేన్. సో మృగానికి ఉన్న ఆ 10 కొమ్ములు చూచితే వారు ఆ వేశ్యను ద్వేషించి, వారంటే ఎవరు? 10 కొమ్ములు. హల్లెలూయా. సో ఆ 10 కొమ్ములు వేశ్యను ద్వేషిస్తారంట. అనగా 10 మంది రాజులు వేశ్యనే ద్వేషిస్తారు. ఆమేన్. సో ఆ వేశ్య ఎవరు? రోమన్ క్యాథలిక్ సంఘం. ఆమేన్. వేశ్య ఎవరు? సంఘమే ఉన్నది. ఆ సంఘాన్ని ద్వేషించేది ఎవరు? 10 మంది రాజులు. ఈ 10 మంది రాజులు ఎవరు? కమ్యూనిస్టు రాజులు, కమ్యూనిస్టు దేశాలు, అనగా రష్యా, చైనా. ఇవన్నీ కూడా ఎవరు ద్వేషిస్తున్నాయి? సంఘాన్ని ద్వేషిస్తున్నాయి. హల్లెలూయా. చూడండి, రోమన్ క్యాథలిక్ సంఘాన్ని అవి ద్వేషిస్తున్నాయి. ఎట్ట చెప్తావు సహోదరుడా? ఇక్కడ రాశారు. ఓకే, సో ఈ 10 మంది రాజులు రోమన్ క్యాథలిక్ కమ్యూనిస్ట్ దేశాలు ఎట్ట చెబుతావు అని అంటే ఇక్కడ మనకి కీ కనబడతా ఉంది. హల్లెలూయా. సో వాళ్ళు కమ్యూనిస్ట్ దేశాలే అని చెప్పడానికి ఆధారం ఏంటంటే ఇదే. ఆమేన్. సో ఆ 10 మంది రాజులు ఆ వేశ్యను ద్వేషిస్తున్నాయి. ఆ వేశ్య అనగా రోమన్ క్యాథలిక్ సంఘము. సో ఆ రోమన్ క్యాథలిక్ సంఘం ద్వేషించడం అంటే ఏంటి అని అంటే, ఈ సోదరి సోదరుల, ఈ ప్రపంచంలో రోమన్ క్యాథలిక్ సంఘానికి అధికారం లేనటువంటి, ఆమేన్, అక్కడ ఎలాంటి ప్రభావం లేనటువంటి దేశం ఏదైనా ఉంది అని అంటే అది కమ్యూనిస్టు దేశం. ఆమేన్. సో మిగిలిన ఏ దేశాలైనా సరే రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క ప్రభావం ఉంటుంది. హల్లెలూయా. కానీ ఆ సంఘం యొక్క ప్రభావం లేని దేశం ఏంటి అని అంటే కమ్యూనిస్టు దేశాలు ఉన్నాయి. ఆమేన్. ఉదాహరణకి రష్యా. ఆమేన్.
రష్యా ఏం చేసిందంటే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని బయటికి పంపించేసింది, బయటికి పారదలేరు వాళ్ళు. ఆమేన్. ఆ తర్వాత చైనా. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని బయటికి పంపించేసాయి. ఆమేన్. ఇది చరిత్ర. ఓకే, ఎందుకు బయటికి పంపించారు అని చెప్పంటే రోమన్ క్యాథలిక్ సంఘాలన్నీ కూడా ఏం చేసినాయి అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆ కానుకలు కానివ్వండి, ఆమేన్, ఆ పాప క్షమాపణ పత్రాల ద్వారా వచ్చేటువంటి డబ్బులు కానివ్వండి, కొంతమంది వచ్చి ఏం చేసేవాళ్ళు అంటే రాజులు సైతం, అక్కడ ఉన్నటువంటి భూస్వాములు సైతం కొంత భూమిని సంఘానికి ఇచ్చేవాళ్ళు. ఆమేన్. సో ఈ విధంగా రోమన్ క్యాథలిక్ సంఘానికి చాలా భూమి ఉంది. ఆమేన్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ భూమి కలిగినటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే అది రోమన్ క్యాథలిక్ సంఘమే. ఎంత అనంటే యూరప్ ఖండంలో దాదాపు 3 వంతుల భూమి రోమన్ క్యాథలిక్ సంఘానికి ఉంది. 3 వంతుల భూమి చిన్న విషయం కాదండి. సో అంత భూమి వాళ్ళకు ఉంది. అయితే వాళ్ళకు ఉన్న సమయంలో ఈ కమ్యూనిజం అనేది రైజ్ అవుతున్నప్పుడు, ఆమేన్, సో అక్కడ ఏమైందనంటే భూస్వాములకి అలాగే అందులో పనిచేసేటువంటి లేబర్ సెక్షన్ ఉంటుంది కదా, ఆమేన్, శ్రామికులకి, సో వీళ్ళిద్దరికి మధ్య వార్ నడుస్తూ ఉంది. ఎందుకంటే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత, ఓకే, మెషిన్లు అనేవి రంగంలోకి వచ్చిన తర్వాత, ఆమేన్, సో ఈ పేదలకి అలాగే పెట్టుబడిదారులకి మధ్య వ్యత్యాసం అనేది బాగా పెరిగిపోయింది. అంటే కంపెనీ ఓనర్ ఏమో చాలా కొన్ని కోట్లు రాస్తుంది, కానీ అందులో పనిచేసేటువంటి కూలీడికి మాత్రం ఏమీ లేక తినడానికి కూడా కలవట్ల. సో అటువంటి వ్యత్యాసం అక్కడ కనపడతా ఉంది. సో దానివల్ల ఏమైందనంటే మాకు భూమి కావాలి. ఆమేన్. సో భూస్వాములందరూ కూడా ఏం చేయాలంటే మీ భూమిని పంచండి, సో దట్ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా భూమి వస్తుంది. మీరు ఒక్కళ్ళే తీసుకుంటారు భూమి. ఫర్ ఎగ్జాంపుల్ దేశం మొత్తంలో 1000 ఎకరాలు ఉందనుకుందాం. 1000 ఎకరాలలో 900 ఎకరాలు మీ దగ్గరే ఉంది, ఒకరి దగ్గరే ఉంటుంది. ఆమేన్. మిగిలిన దేశం అందరి దగ్గర కలిపి ఒక ఎకరం ఉంటుంది, 100 ఎకరాలే ఉంది. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే అంతరం ఏర్పడతా ఉంది, ప్రజల మధ్య గ్యాప్ బాగా కనబడతా ఉంది. కొంతమంది తక్కువ మందికి ఏమో ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ మందికి ఏమో పేదరికంలో ఉన్నారు. సో దానివల్ల సమస్య వచ్చినప్పుడు ఈ భూమిని మాకు ఇచ్చేయండి, పంచండి అని చెప్పి అక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఆమేన్. ఆ ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిందే కమ్యూనిజం. ఆమేన్. అయితే ఆ సమయంలో భూస్వాములకి వీళ్ళకి మధ్య పోటీ జరుగుతోంది, పోరాటం జరుగుతోంది. అయితే ఆ సమయంలో ఎక్కువ భూమిని పట్టుకొని ఉంది ఎవరు? రోమన్ క్యాథలిక్ సంఘమే. అలాగే సో కాబట్టి ఆటోమేటిక్ గా వీళ్ళు భూమిని ఇవ్వడానికి తిరస్కరించారు. సంఘం ఏం చేసిందని అంటే రోమన్ క్యాథలిక్ సంఘం మేము భూమిని ఇవ్వం అని వాళ్ళు భూస్వాములు ఎవరైతే ఉన్నారో మిగతా భూస్వాములు వాళ్ళతో కలిసిపోయి ఆమేన్ వీళ్ళు ఆచడం ప్రారంభించారు. సంఘం నడుస్తూ ఉంది, ఆమేన్, ప్రజల్ని. సో దాంతో ఈ కమ్యూనిస్ట్ దేశాలకి ముఖ్యంగా రష్యాకి, ఓకే, రష్యాలో ఉండే ప్రజలందరూ కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని బ్యాన్ చేశారు. ఓకే, అప్పుడు అసలు సంఘం అనేది వద్దు, అసలు దేవుడు అనేవాడు వద్దు, అసలు మతం అనేది వద్దు అని చెప్పి ఆ మతాన్నే తీసేసారు వాడు. ఆమేన్. అందుకే కమ్యూనిస్టులకి దేవుడు అంటే పడదు. ఆమేన్. మీరు గమనించారా? కమ్యూనిస్టులకి దేవుడు అంటే పడదు, నమ్మకం ఉండదు. ఓకే, ఎందుకనంటే దేవుడి పేరు చెప్పి మరి అందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి ఆ రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నటువంటి ఆ పాస్టర్ గారులే వీళ్ళందరూ కూడా అనుస్తూ ఉంటే ఆమేన్ ఇక దేవుడు ఎక్కడున్నాడు, ఈ మతం ఎలా కరెక్ట్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు పారదోలారు. మొట్టమొదటి దేశం రష్యానే. రోమన్ క్యాథలిక్ సంఘాన్ని వెలివేసిన దేశము రష్యా. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ఎవరు ద్వేషిస్తున్నారో రష్యా ద్వేషిస్తుంది. ఆమేన్. ఆటోమేటిక్గా కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా రోమన్ క్యాథలిక్ సంఘాన్ని కాదు మతాన్ని ద్వేషిస్తాయి. ఆమేన్. సో దేవునికి సంబంధమైన విషయాలన్నీ కూడా వాళ్ళు ద్వేషిస్తారు. సో కాబట్టి ఈ 10 మంది రాజులు ఎవరు అనంటే వేసిని ద్వేషిస్తున్నారు. ఆమేన్. అనగా రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ద్వేషిస్తున్నారు. సో చరిత్రలో ఎవరు ద్వేషించారు చూస్తే కమ్యూనిస్ట్ దేశాలు ద్వేషించారు. హల్లెలూయా. సో కాబట్టి ఈ 10 మంది రాజులు కమ్యూనిస్ట్ దేశాలు. ఈ 10 మంది రాజుల్లో రష్యా, చైనాలు కూడా ఉన్నాయి. ఆమేన్. సో అయితే ప్రియ సోదరి సోదరా, వాళ్ళు
ఆ వేసిని ద్వేషిస్తూ, అనగా రోమన్ కాథలిక్ సంఘాన్ని ద్వేషిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంట చూడండి. అనగా ఈ ఆర్మగిద్దెను యుద్ధానికి ముందు ఏం జరుగుతుంది? ఓకే, ఆర్మగిద్దెను యుద్ధం అయిపోయిన తర్వాత ఆ క్రమంలో ఏం జరుగుతుంది అంటే, ఈ రష్యా వీళ్ళందరూ కూడా వాటికన్ సిటీ మీద అణుబాంబు వేస్తారు. ఆమె రాక్ చెప్పాడు అన్నమాట. ఓకే, ఎందుకు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని చెప్పంటే, వాళ్ళు ఆ వేసిని బొత్తిగా నాశనం చేశారు. ఆ 10 మంది రాజులు ఏం చేస్తున్నారు? వేసిని నాశనం చేస్తున్నారు. అనగా ఆ వాటికన్ సిటీని, ఆ రోమన్ కాథలిక్ సంఘం హెడ్ క్వార్టర్ అయినటువంటి ఆ వాటికన్ సిటీని వాళ్ళు అణుబాంబు వేసి నాశనం చేస్తారని ఇక్కడ మనకి కనబడతా ఉంది. ఆమేన్. ఇంకో విషయం మీరు గమనించండి, వాళ్ళు ద్వేషిస్తున్నది వేసినే కానీ ఆ వేసి కూర్చున్నటువంటి మృగాన్ని ద్వేషించట్లా. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ద్వేషిస్తుంది యాక్చువల్గా వేసి ఉంది, వేస్తే దేని మీద కూర్చుంది? మృగం మీద కూర్చుంది. ఆమేన్. సో ఇప్పుడు ఆ 10 కొమ్ములు దేన్ని ద్వేషిస్తున్నాయి? ఆ మీద కూర్చున్నటువంటి వేసిని ద్వేషిస్తున్నాయి కానీ మృగాన్ని ద్వేషించట్లా. ఆ 10 మంది రాజులు మృగాన్ని ద్వేషించట్లా. మృగం ఎవరు? పోపు. హల్లెలూయా. మృగమే 8వ రాజు, అనగా పోపు అయినాడు. ఆ పోపుని ద్వేషించట్లా కానీ సంఘాన్ని ద్వేషిస్తున్నాయి, రోమన్ కాథలిక్ సంఘాన్ని ద్వేషిస్తున్నాయి. సో కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళు పోపుతో సంబంధం పెట్టుకుంటారు. పోపుతో కలిసి ఉంటారు కానీ సంఘంతో వాళ్ళకి సంబంధం ఉండదు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. రోమన్ కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా సంఘంతో సంబంధం ఉండదు. కానీ పోపు కనుక దగ్గరికి వెళ్ళాడు అనుకో, మర్యాద మాట్లాడతారు. అయ్యగారు బాగున్నారండి, గౌరవిస్తారు వాళ్ళు పోపుని. ఆమేన్. సో దాని అర్థం ఏంటంటే వాళ్ళు ద్వేషిస్తున్నది సంఘాన్ని మాత్రమే. ఆమేన్. పోపుని వాళ్ళు ద్వేషించట్లేదు. అయితే ఆ స్త్రీకి, ఆ సంఘానికి తీర్పు ఎవరు తీరుస్తారో, వాళ్ళని నాశనం చేసేది ఎవరంటే కమ్యూనిస్ట్ దేశాలే. ఆమేన్. రష్యా నాశనం చేయబోతా ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇక మనకి ఏం కనబడతా ఉందనంటే, ఆ యుద్ధంలో ఎవరెవరు పాల్గొంటారంటే ఆ మృగము అనగా పోపు, అలాగే రష్యా, చైనా, ఓకే, నార్త్ కొరియా, ఎన్ని కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా ఏకమవుతాయి. సో ఏకమయ్యే వాళ్ళు వస్తారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. చివరిగా ఇంకో క్వశ్చన్ చెప్పి నేను ముగిస్తాను. ఈ మృగము ఎన్ని నెలలు పనిచేస్తుందంట అని అంటే 42 నెలలు పనిచేస్తుంది. ఓకే, 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు. హల్లెలూయా. సో 3.5 సంవత్సరాలు పనిచేయడానికి దానికి అధికారము ఇవ్వబడింది. 11వ అధ్యాయం ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారెవరు? మోషే, ఏలియాలు. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు. 1062 దినములు అంటే ఎన్ని నెలలు అండి? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఓకే. తర్వాత వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఓకే. 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవముల మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వారికి ఉపమాన రూపంగా సొదొమ అనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ఆమేన్. యేసు ప్రభు సిలువ వేయబడింది అక్కడ యెరూషలేములో. ఆమేన్. సో ఈ ఇద్దరు సాక్షులుగా మోషే చంపబడేది అక్కడ యెరూషలేములో. ఆమేన్. ఇప్పుడు మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీరు. మరి ప్రజలందరూ కూడా చూస్తారంట. వంశాలు, ఆయా భాషలు మాట్లాడే అందరూ కూడా ఎక్కడో యెరూషలేము పట్టణంలో ఒక వీధిలో ఉన్నటువంటి శవాలను చూస్తూ ఉంటారంట. ఎట్లా చూస్తారు? టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా. ఓకే, అంటే ఈ కాలంలో జరిగే సంఘటన అది. అలాగే చూచుచూ వారి శవములను సమాధిలో పెట్టనీరు. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము.
చూడండి 1వ వచనం చదువుతాను. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు అని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేసి విడిచిపెట్టుము. దేవుని ఆలయంలో 3 భాగాలు ఉంటాయి. బయట ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఓకే, సో దేవుడు ఏమంటాడంటే అతి పరిశుద్ధ స్థలాన్ని లెక్కపెట్టు, తర్వాత పరిశుద్ధ స్థలాన్ని కొలతయ్యి, కానీ ఆవరణాన్ని కొలతయ్యి బాకు. ఆమేన్. సో ఎందుకనంటే అది అన్యులకు ఇవ్వబడను. హల్లెలూయా. అది అన్యులకు ఇవ్వబడను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణం కాలుతో తొక్కుదురు. హల్లెలూయా. సో కాబట్టి ఈ సౌదరి సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి అక్కడ. అదేంటంటే అది అన్యులకు ఇవ్వబడను. ఓకే, బయట ఆవరణ ఎవరికి ఇవ్వబడింది? అన్యులకి ఇవ్వబడింది. సో బయట ఆవరణలో ఏముంటుందండి? గంగాళం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. ఆమేన్. బలిపీఠము, గంగాళం అనగా బలిపీఠం అనగా యేసుక్రీస్తు యొక్క మరణం. ఆమేన్. బలిపీఠం, గంగాళం అనగా నీటి బాప్తిసం. హల్లెలూయా. మారు మనసు, నీటి బాప్తిసం. అలాగే బలిపీఠం అనగా యేసుక్రీస్తు యొక్క మరణం, శిలువ మరణం. సో ఈ శిలువ మరణాన్ని అలాగే నమ్మిన వారికి బాప్తిసాన్ని ప్రకటించేది ఎవరో? యూదులు కాదండి. ఇంతవరకు వాళ్ళ ఆ విషయం చేయాల. దాన్ని ప్రకటించేది ఎవరంటే అన్యులే. హల్లెలూయా. సో కాబట్టి అది అన్యులకు ఇవ్వబడింది. అనగా బయట అనగా సువార్త పరిచర్య, సువార్త ప్రకటన, ఓకే, బాప్తిస కార్యక్రమం, ఇవన్నీ కూడా అన్యులకే ఇవ్వబడింది. ఆమేన్. సో కాబట్టి దాన్ని కొలతయొద్దు. ఓకే, ఆ తర్వాత ఏం రాబడింది? వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణంలో కాలుతో త్రొక్కుదురు. ఆమేన్. అనగా యెరూషలేములో లేదంటే ఇశ్రాయేల్ దేశంలో పెత్తనం చేయడానికి, వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ మీద వాళ్ళ శ్రమ పెట్టడానికి ఎన్ని నెలలు ఇవ్వబడింది? 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు. ఆమేన్. సో ఆ 3.5 సంవత్సరాల్లో వాళ్ళు ఆ యెరూషలేం పట్టణాన్ని కాలుతో త్రొక్కుతారు. అనగా 3.5 సంవత్సరాల శ్రమలు అనేవి అక్కడ రాబోతున్నాయి. ఆ శ్రమలు తీసుకొచ్చేది ఎవరు అని అంటే ఈ మృగమైనది. ఆమేన్. సో ఈ మృగము అలాగే ఈ 10 మంది రాజులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే 3.5 సంవత్సరాలు అక్కడ శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ శ్రమల అంతంలో ఏం జరుగుతోంది అని అంటే ఆ మోషే అలాగే ఏలియాలు వచ్చినప్పుడు వాళ్ళని చివరికి చంపేస్తారు. ఆమేన్. చంపిన తర్వాత ఇప్పుడు ఎవరు వస్తారు వాళ్ళకి అని అంటే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఆయనతో పాటు మనందరం కూడా వస్తాం. వచ్చి వీళ్ళందరితో కూడా యుద్ధం చేసి సో వాళ్ళని చంపినందుకు వాళ్ళకి తీర్పు తీరుస్తాము. ఆమేన్. సో ఇది ఆ హర్మగిద్దోను యుద్ధంలో జరుగుతూ ఉన్నది. ఆమేన్. సో హర్మగిద్దోను యుద్ధం అనేది అది పరలోకంలో ప్రారంభమైనటువంటి యుద్ధానికి ముగింపోయినది. సో హర్మగిద్దోనులో ఎవరెవరు పాల్గొంటారంటే సాతాను అలాగే వాడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. అనగా పోపు పాల్గొంటాడు, అలాగే 10 మంది కమ్యూనిస్ట్ దేశాలు పాల్గొంటాయి, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి WCC వరల్డ్ చర్చ్ కౌన్సిల్, ఓకే, ఆ సంబంధించిన దేశాలు కూడా పాల్గొంటాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వ్యతిరేకంగా పోరాడతాయి. ఆమేన్. సో ఆ కాలంలో మనము యేసుక్రీస్తుతో పాటు దానికి వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేసి మనం వాళ్ళని జయించబోతున్నాం. ఆమేన్. ఇది హర్మగిద్దోను యుద్ధంలో జరగబోయేది. ఆమేన్. సో దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.